హ్యూమర్ ఆఫ్ లైఫ్. డార్కెస్ట్ సిచ్యువేషన్స్లో బయటకు వచ్చాక తర్వాత ఎప్పుడు నవ్వు వస్తుంది. ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నవ్వుకోవాలా, బాధపడాలా, ఎడవాలా, ఏదొస్తే అది ఫీల్ అవ్వాలా? సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఐ ఫీల్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫీల్ ద హ్యూమర్, ఎందుకంటే ఆన్గోయింగ్ సిచ్యువేషన్, ఇట్స్ అన్ ఆన్గోయింగ్ సిచ్యువేషన్. అండ్ ఐ ఫీల్ మనం ఎన్నాక అది తెలిసిన తర్వాత దాన్ని చూడటానికి ఉన్న డిఫరెన్స్ వెన్ యూర్ యాక్చువల్లీ ఇన్ దట్, యూనో. ఎందుకంటే అక్కడ మీకు ఉన్న చోట మీ ఫోకస్ అంతా జరిగిన దాని మీద ఉంటుంది, కానీ ఇట్ కాంట్ బి అదర్వైజ్. కరెక్ట్. And it shouldn't be otherwise also. I don't know. Yeah, it shouldn't be otherwise. So humor is something you use it as a later part to understand it more better. Laugh at your mistakes. Yeah. Laugh at what happened. Yeah. దీనికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నా దృష్టిలో డాక్టర్ స్ట్రేంజ్లో. డాక్టర్ స్ట్రేంజ్లో దట్ స్టాన్లీ క్యూబ్రిక్ ఫిల్మ్. Right. అవుట్ స్టాండింగ్ ఫిల్మ్ అది. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. అంటే 1960s తీసిన సినిమా అది. ఈవెన్ నౌ ఇట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. ముగించేలోపు ఒకటి రెండు ప్రశ్నలు. మామూలుగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అమ్మాయిలకి ఎక్కువ ఉంటుందా, అబ్బాయిలకి ఎక్కువ ఉంటుందా? అమ్మాయిలకి ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటా, బట్ మీరేమనుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ నాట్ వెరీ షూర్, ఇట్స్ వెరీ జెండర్ కనెక్టెడ్, బట్ నౌ దట్ యూ సెడ్ ఇట్ ఐ ఫౌండ్ ఇట్ మోర్ ఇన్ గర్ల్స్ యాక్చువల్లీ. సెన్స్ ఆఫ్ హ్యూమర్ యాక్చువల్లీ, యా. అంటే ఇది గర్ల్స్ అంటే మామూలుగా ఐఎమ్ నాట్ కాన్షియస్లీ అండర్స్టాండింగ్ వై ఇట్ షుడ్ బి దట్, బట్ ఐ థింక్ ఇట్స్ మోర్. ఇట్ ఈస్ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్లో. హ్యావింగ్ సెడ్ దట్, the greatest comics in America, I don't think there's one single woman. మళ్ళీ అది కూడా ఉంది. ఈవెన్ మీ ఫిల్మ్స్ ఫీమేల్ కామెడియన్స్ ఐ డౌట్ దేర్ ఆర్ మెనీ. మనకి రాజుబాబు, ర్యాలింగి ఇలాంటి అందరూ ఉన్నట్టు ఫీమేల్ కామెడియన్స్ నాట్ సో మచ్ ఉన్నారు, కానీ కోవై సరళ, బట్ దే వర్ నాట్ యాజ్ బిగ్ యాజ్. దట్స్ బికాజ్ it's not a patriarchal. Possible. But now that you said that, I think this will encourage a lot of girls to laugh. Ante నేను actually not that I know many girls. One girl I'm interacting with these days, just I never met her, I never saw her. She's got a fantastic sense of humor, and many times I actually burst out laughing to see her message. Yeah. Only amme guttochinanduke I'm suddenly leaning towards maybe women have more anedi, more sense of humor. Yeah. ఏదైనా అంటే బాధ కలిగించే విషయం ఏంటంటే, మీకు ఇష్టమైన ఇద్దరు వ్యక్తులకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదన్నారు మీరు, అయన్ రాండ్ అండ్ పవన్ కళ్యాణ్. యా. నవ్వటానికి, తనలో తను నవ్వటానికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండటానికి చాలా తేడా ఉంది. బట్ మీరు ఇచ్చిన ఈ ఎపిసోడ్స్, ఈ అనెక్డోట్స్తో బహుశా చూసిన వాళ్ళు మేమైతే పగలబడి మా క్రూ అంతా యూ హ్యావ్ రియలీ లాఫింగ్ క్లబ్కి వెళ్ళారు ఎప్పుడైనా? అంత ఆర్టిఫిషియల్ థింగ్, ఐ కాంట్ అండర్స్టాండ్ ఇట్. అది నాకు అసలు అదొక థెరపీ కింద యూజ్ చేస్తారని, దట్స్ వాట్ దే సే. పొద్దున పూట 6కి చక్కగా మీరు విజువల్స్ చూసాను. మీరు ఎలాగో అర్లీగా లేస్తారు కాబట్టి 6కి నాంపల్లి పబ్లిక్ గార్డెన్కి వచ్చేస్తారు. నో అలాంటి పిచ్చి పనులు చేయను. కాదు, వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది చెప్పరా ప్లీజ్, ఆనెస్ట్ ఫీలింగ్. ఐ థింక్ ఎర్రోడ్లో ఉంటారు. బట్ ఐ థింక్ పీపుల్ ఆర్ ఇన్స్పైర్డ్ నౌ టు లాఫ్ at themselves. And I am very అంటే చాలా మందికి అసలు ఆ లైన్ అర్థం అవుతుంది. Man alone suffers so much that he was compelled to invent laughter. You know? Because without laughter it's very difficult for us to take all the problems what we are facing, what we go through in the course of our lives. A depression, idi and guilt, one ఉంటాయి. బట్ ఆన్ యావరేజ్ ఇఫ్ యూ సీ వెన్ యువర్ ఇంటరాక్షన్తో మీరు స్మైల్స్, లాఫ్టర్ అనేది మ్యాక్సిమం ఉంటుంది మీ లైఫ్లో. వెన్ యూర్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, మీ కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, ఆల్ ఆఫ్ అస్ వీ కీప్ లాఫింగ్, మేకింగ్ జోక్స్, ఎక్కడ బుక్లో రాయటం లేకపోతే టీవీలో వస్తూ ఉంటుంది. సో లాఫ్టర్ బికమ్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ టు బ్యాలెన్స్ ద ట్రాజడీస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. సో ఐ థింక్ ఇట్స్, ఎందుకంటే అవన్నీ కూడా మనం సెల్ఫ్ క్రియేట్ చేసుకున్నాం. సో లాఫ్టర్ ఆల్సో సెల్ఫ్ క్రియేటెడ్ లైక్ దట్ యాజ్ ఎ బ్యాలెన్స్. వన్ సెల్ఫ్ క్రియేషన్ వర్సెస్ అనదర్. బట్ ఇన్స్టింక్టివ్ గా ఉండే ఎమోషన్స్ ఆర్ ఆల్ ప్యూర్. అదే కదా, హి వాస్ కంపెల్డ్ టు ఇన్వెంట్ లాఫ్టర్. అంటే గత్తి లేక సృష్టించాడు. అండ్ దిస్ లైన్ వాస్ థాట్ బై ఎ మ్యాన్ హూ నెవర్ లాఫ్డ్. ఇట్ ఈస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ, బికాస్ Nietzsche he was a very ill health man. I mean, he was a very unhealthy man. He had lots of migraine headaches and all that. How he could have thought about humor అనేది నాకు బిగ్గెస్ట్. అది కూడా స్వానుభవం లేకుండా అదే. Yeah, but again philosophers are observers, not that they might
do it themselves. Right. But I wonder how he felt not being able to laugh. See, he died at the age of 42. Yeah. And I think almost last 7 years he was almost, what do you call, insane. I mean, he lost his sight. Oh God. Yeah. గొప్ప వ్యక్తులు అందుకే అంత గొప్పగా అవ్వకూడదేమోనండి. నిజంగా గొప్ప వ్యక్తులు చాలా తొందరగా పోయారు చాలా మంది. So that proves I am not a goppa vyakti. I don't seem, I seem like I won't die only. నాకు ఎవడో ఒకటి పెట్టాడు ఒక కామెంట్ యూట్యూబ్లో, నువ్వు ఎన్నిసార్లు కొట్టినా చావని పావురా నువ్వు. నాకు ఐ లవ్ ఇట్. అంటే నాకు మోస్ట్ ఫనీగా అనిపించింది నన్ను ఎవరైనా తిట్టినప్పుడు, నన్ను ఎవరైనా క్రిటిసైజ్ చేసినప్పుడు. అవునా? యా, ఎందుకంటే ఆడు తిట్టినప్పుడు నవ్వేమనుకున్నాడు ఇంకా కాలుతుంది. ఇది ఎక్కడైనా షోలేలో సంజీవ్ కుమార్ ఫ్యామిలీని చంపేసిన తర్వాత ఆయన ఈడ్చుకొస్తాడు. అది గబ్బర్ సింగ్ అని చూడగానే దే జిత్ని గాలిదే ఠాగూర్ జీ వారు గాలిదే అంటాడు. అంటే ఈడు ఎంత తిడతా ఉంటాడు అంత ఫన్నీగా ఉంది. దానికన్నా మీకు అసలు ఇన్సల్ట్ ఏముంటుంది? అలా అన్నారని ఇప్పుడు అందరూ ఎంకరేజ్ అయిపోయి తిట్ట మొదలెట్టేస్తారు. అదొక నా ఎలాగో చేస్తారు అది. అందుకని నాకు ఇప్పుడు పీకే ఫ్యాన్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళు నన్ను విపరీతంగా వీడియోలో కానీ కామెంట్స్లో కానీ తిడతా ఉంటారు. నాకు మీ ఇందాక లాఫింగ్ థెరపీ అని చెప్పారు కదా పార్కులో, నాకు థెరపీ అది వాళ్ళ మాటలు చూసి. ఫ్యాన్స్కి అసలు జనరల్గా ఫ్యాన్స్ ఎవరికి? నాట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్. ఐ థింక్ పీకే అంటే ఆ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ పీకే ఫ్యాన్స్కి ఉండదు. కొంతమంది లాంగ్వేజ్ అని తెలిసిపోతుంది ఎంత సీరియస్గా ఎంత సిన్సియర్గా చెప్పారు. వాళ్ళు ఫాలో అయ్యేది కూడా అందుకే పీకేని. బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఏంటి మీరు ఒక చిన్న యానిమేటెడ్ ఒక నిట్టూర్పు, ఒక కనుబొమ్మలు పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ఏదో ఒక నిగూఢ అర్థం ఉన్న లాంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అది మాకు కూడా చెప్తే మీరు మారారు కదా అనుకున్నాను. నేను మారను కదా. ఆప్ నహీ బదలేంగే. ఎందుకు మారాలి నేను? నాకు ఈ దేశం ఏమిచ్చిందని ఎందుకు మారాలి? నా కుటుంబం ఏమిచ్చింది, నాకు సంఘం సమాజం ఏమిచ్చింది, ఎందుకు మారాలి చెప్పండి. కమింగ్ టు థింక్ ఆఫ్ ఇట్, మీరు చెప్పారు కాబట్టి ఇలాంటి డైలాగులు మీ సినిమాలో ఎప్పుడు కనిపించవు కదా? బికాజ్